గైస్, వెల్కమ్ టు ఏఐ వాకర్స్. ప్రీవియస్ వీడియోలో మనం మన టేబుల్ నుంచి సిన్ లెవెల్ అనే కాలమ్ని డ్రాప్ చేసాం కదా. సో ఇప్పుడు పనిష్మెంట్ అనే కాలమ్ని కూడా డ్రాప్ చేసి చూద్దాం. ఎందుకు అంటే ఇక్కడ మనం డిఫాల్ట్ కాన్స్టెంట్ మెన్షన్ చేసాం పనిష్మెంట్కి. సో దాన్ని కూడా డ్రాప్ చేసి చూద్దాం. సో దీనికి మనం మన డిఫాల్ట్ కాన్స్టెంట్ అనేది ఈ టేబుల్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇది మన డిఫాల్ట్ కాన్స్టెంట్. సో దీన్ని డ్రాప్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఆల్టర్ టేబుల్ మన డిఫాల్ట్ కాన్స్టెంట్ నేమ్ని ఇక్కడ ఇద్దాం. ఆల్టర్ టేబుల్ సిన్నర్స్ డ్రాప్ కాన్స్టెంట్ అని చెప్పి మన కాన్స్టెంట్ నేమ్ ఇస్తున్నాను. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మనకి కాన్స్టెంట్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ టేబుల్లో చెక్ చేస్తే కాన్స్టెంట్ అనేది ఉండదు అనమాట. సో ఎంప్టీ టేబుల్. ఓకే, మనకి కాన్స్టెంట్ని డ్రాప్ చేసాం. ఇప్పుడు పనిష్మెంట్ కాలమ్ని డ్రాప్ చేస్తాం. ఇప్పుడు పనిష్మెంట్ కాలమ్ని డ్రాప్ చేస్తే అప్పుడు మనకి అది కూడా డ్రాప్ అయింది. ఇప్పుడు మనం సిన్నర్స్లో చూసుకుంటే సిన్నర్స్ టేబుల్లో ఇప్పుడు చూడండి, మనకి సిన్ లెవెల్ ప్రీవియస్గా డిలీట్ చేసేసాం. అలాగే ఇప్పుడు పనిష్మెంట్ కాలమ్ని కూడా డ్రాప్ చేసేసాం. సో అంటే అన్నిటికీ ఇలాగే కాన్స్టెంట్ని డ్రాప్ చేసి కాలమ్ని డ్రాప్ చేయాలంటే కాదు. సో కొన్ని స్పెసిఫిక్ ఇలా డిఫాల్ట్ అండ్ చెక్ మాత్రమే. అండ్ మనం ఇంకొకటి ఎంట్రీ డేట్ కాలమ్ని మనం ఆల్టర్ చేసి యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు దాన్ని డ్రాప్ చేయాలంటే అలాంటి వాటిని డైరెక్ట్గా డ్రాప్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఆల్టర్ టేబుల్ ఎంట్రీ అండర్ స్కోర్ డేట్ అని అనుకోండి. సో ఇప్పుడు డైరెక్ట్గా మనకి కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అంటే డైరెక్ట్గా డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు సిన్నర్స్ని క్వేరీ చేస్తే మనకి జస్ట్ ఓన్లీ సిన్నర్ ఐడి, సిన్నర్ నేమ్ ఈ 2 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. సిన్నర్ ఐడి, సిన్నర్ నేమ్ ఓన్లీ ఈ 2 కాలమ్స్ మాత్రమే మనకిప్పుడు ఉన్నాయి. 3 కాలమ్స్ మనం డ్రాప్ చేసేసాం. ఇది ఆల్టర్ టేబుల్ యూజ్ చేసి ఒక్కొక్క కాలమ్ని యూజ్ లేదు అనుకున్న కాలమ్ని డ్రాప్ చేసే ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ మన డిడిఎల్ కమాండ్స్లో థర్డ్ కమాండ్ వచ్చేసి డ్రాప్ టేబుల్. సో డైరెక్ట్గా అంటే కాలమ్ని కాకుండా డైరెక్ట్ టేబుల్ మొత్తాన్ని డ్రాప్ చేయడం అనమాట. సో దాని సింటాక్స్ ఏం లేదు, డ్రాప్ టేబుల్ అండ్ ఆ టేబుల్ నేమ్ ఇచ్చేస్తే చాలు. సో ఇప్పుడు మనం ఇక్కడ డ్రాప్ టేబుల్ ఆ టేబుల్ నేమ్ ఇచ్చేస్తే ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఆల్టర్ టేబుల్ అంటున్నాం కదా, ఇక్కడ ఈ ప్లేస్లో డ్రాప్ టేబుల్ సిన్నర్స్ అన్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు సిన్నర్స్ టేబుల్ని క్వేరీ చేస్తే ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ సిన్నర్స్. ఎందుకు అంటే ఆల్రెడీ మనం డ్రాప్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ రిఫ్రెష్ చేసి చూస్తే మన టేబుల్స్లో సిన్నర్స్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి, సిన్నర్స్ అనేది మనకి ఇక్కడ లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ డ్రాప్ అయిపోయింది కాబట్టి. సో ఇది మన డీటెయిల్ కమాండ్లో డ్రాప్. డైరెక్ట్ జస్ట్ డ్రాప్ టేబుల్, ఆ టేబుల్ నేమ్ ఇచ్చేస్తే చాలు, కంప్లీట్ టేబుల్ మొత్తం డ్రాప్ అయిపోతుంది. ఓకే, యా, థ్యాంక్ యూ.